తెలుగు ఇండస్ట్రీలో జూన్ నుంచి పాన్ ఇండియా సినిమాల పండుగ అయితే మొదలవబోతుంది. సో ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ అయితే థియేటర్లోకి రాబోతుంది. అయితే ఆ మూవీ డీటెయిల్స్ ఏంటో అండ్ ఆ మూవీస్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జూన్ నెలలో చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీతో అయితే రాబోతున్నాడు. అండ్ ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ చాలా మందికి కనెక్ట్ అయింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి మూవీ పైన హైప్ అయితే ఇంకా పెరిగింది. అండ్ ఇండియాలోనే ఫస్ట్ మైథాలజీ, సైన్స్ ఫిక్షనల్ అండ్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో అయితే ఈ మూవీ రాబోతుంది. సో చాలా మంది ఈ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకా జస్ట్ 7 days మాత్రం ఉంది. ఇంకా ఆగస్టులో చూసుకున్నట్లయితే పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని పెండింగ్ వర్క్స్ వల్ల December 6th అయితే పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అయింది. అండ్ ఆ ప్లేస్ లో డబుల్ స్మార్ట్ శంకర్ అయితే రాబోతుంది. అండ్ మన రామ్ గారికి ఇంతకుముందు తీసిన స్కంద మూవీతో ఒక డిజాస్టర్ వచ్చింది. అండ్ మన పూరి గారికి కూడా లైగర్ మూవీతో ఒక డిజాస్టర్ వచ్చింది. సో వీళ్ళిద్దరికీ కూడా డబుల్ స్మార్ట్ శంకర్ మూవీయే కంబ్యాక్ మూవీగా మారాలి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం టాలీవుడ్ లో సంజయ్ దత్ గారు విలన్ రోల్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పటికే ఈ మూవీ టీజర్ వచ్చింది. అండ్ చాలా మందికి చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడితే ఇటు పూరి గారికి అండ్ అటు రామ్ గారికి ఇద్దరికి కూడా ఇది ఒక కంబ్యాక్ మూవీ అవుతుంది. అండ్ ఇంకా సెప్టెంబర్ చూసుకుంటే మన ఎన్టీఆర్ గారి దేవర మూవీ అయితే రాబోతుంది. సో ఇంతకుముందు ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది అండ్ మళ్ళీ అక్టోబర్కి వెళ్ళింది. సో అక్టోబర్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ లోకి అయితే వచ్చింది. అయితే మన ఎన్టీఆర్ గారు RRR మూవీ తర్వాత తీస్తున్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పైన చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. సో అయితే మన బాలయ్య గారి 109th మూవీ అయితే ప్రెసెంట్ న్యూస్ ప్రకారం October 11th దసరా కానుకగా ఈ మూవీ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇప్పటికే ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. సో ఫైనల్లీ ఇంకా ఒకే ఒక మూవీ ఉంది. అండ్ అదేంటో మీకు కూడా తెలుసు, గేమ్ చేంజర్. అయితే మన గేమ్ చేంజర్ మూవీ గురించి ఎలాంటి ఆచూకీ లేదు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. సో మాక్సిమం ఈ మూవీ గురించి వచ్చిన న్యూస్ ప్రకారం క్రిస్మస్ కానుకగా ఈ మూవీ అయితే రాబోతుందని చెప్తున్నారు. కానీ సడన్ గా మన పుష్ప మూవీ అయితే December 6th అయితే షిఫ్ట్ అయిపోయింది. అండ్ ఇలా అయితే గేమ్ చేంజర్ మూవీ వాయిదా పడే అవకాశాలు అయితే ఇంకా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి గ్లింప్స్ గానీ ఎలాంటి టీజర్ గానీ రాలేదు. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మన శంకర్ గారికి తెలియాలి. సో అయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే మూవీస్ ఇవే అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ.